ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 3 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. వ్యాఖ్యానాంశం: ప్రాయశ్చిత్తము సత్య సంభవం. మొదటి భాగం. వ్యాఖ్యాన అంశం: ప్రాయశ్చిత్తము సత్య సంభవం. మొదటి భాగం. వ్యాఖ్యానం: ప్రాయశ్చిత్తం అను మాటకు ప్రజల భావం చేసిన నేరానికి తగిన పరిహారం చెల్లించుట లేక శిక్ష అనుభవించుట. అయితే బైబిల్ భావం ప్రాయశ్చిత్తం అనగా తనంతట తానే ఇష్టపూర్వకంగా ప్రజల ప్రతినిధిగా ప్రత్యామ్నాయంగా పాపి యొక్క పాపాన్ని పరిహరించుటకు, పాపిని దేవునితో సమాధానపరచుటకు దేవుని కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమర్పణ సహితమైన శిలువ మరణం. ఈ విషయం ఆలోచించటంలో 2 సత్యాలను మనం తెలుసుకోవడం అవసరం. ఒకటి, మానవుడు పాపాత్ముడయ్యున్నందున దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. రోమాపత్రిక 3:23. రెండవది, నీతిమంతుడైన దేవుని న్యాయశాస్త్రం ఏమనగా పాపము చేసిన వాడు మరణించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాప క్షమాపణకు దేవుని ఏకైక సాధనం రక్తం చిందించడమే. మానవులందరూ నాశనకరమైన దోషులు. మానవ పాపాన్ని గూర్చిన మొదటి సంఘటన బైబిల్లో ఉంది. అది ఆదాము హవ్వల అవిధేయత. ఆ సమస్యను దేవుడే రక్తం చిందించడం ద్వారాను, వారికి చర్మపు చొక్కాలను ఇచ్చడం ద్వారాను పరిష్కరించాడు. అవును, మానవ చరిత్ర ప్రారంభంలోనే ప్రాయశ్చిత్తానికి సూచనగా పాపం నిమిత్తం రక్తం చిందించబడింది. అటు తరువాత లేవీయుల అర్పణలు నియమించబడ్డాయి. పాప క్షమాపణ నిమిత్తం రక్తం చిందించడం అవసరమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంగతిని బైబిల్లోని ఒక గొప్ప వచనం లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం స్థిరపరుస్తోంది. రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పొయ్యుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. పాత నిబంధన బలులు దేవుని గొర్రెపిల్ల వచ్చు వరకు, మొదటి యోహాను పత్రిక 1:29, పాపములను కప్పెను. పాత నిబంధన బలులు సూచనగా ఉన్నాయి. ఆయన బల్యర్పణం సంపూర్ణమైంది. ఆయన శిలువ మరణం వలన పాపం పరిహరింపబడింది. ఆ సంగతి మనం ఆలోచిద్దాం. క్రీస్తు తానే అర్పించిన బల్యర్పణమును గూర్చి పాత నిబంధనలో వ్రాయబడి ఉంది. శ్రమను అనుభవించే సేవకుని గూర్చి, ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి యెషయా ప్రవచన రీతిగా 53వ అధ్యాయంలో వ్రాశాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను అని 6వ వచనంలో చూస్తున్నాం. బైబిల్లోని చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు అవన్నీ ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తున్నాయి. రక్త కాలువ ఆదికాండం మొదలుకొని మలాకి వరకు, అలాగే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది. 2వ భాగం ప్రభు చిత్తమైతే వచ్చే ప్రభు దినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.